హలో అండి అందరికీ అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా ఈ వీడియో వచ్చేసి మేము విలేజ్ వచ్చామన్నమాట అండి. 3 డేస్ హాలిడేస్ కదా, సాటర్డే సండే మండే అని. ఇవి వచ్చేసి మా మేడపైన మొక్కలండి. ఇవి వర్షానికి బాగా గుబురుగా వచ్చేసాయి. ఈ మధ్య వర్షాలు ఎక్కువైపోయినాయి కదా. విలేజ్ కదా, చుట్టూతో మనకి గ్రీనరీ అదే ఉంటుంది. ఇదేమో చిన్న జామ చెట్టు అనమాట. మనకి జామ చెట్టు చిన్నదైనా కానీ 2 కాయలు వచ్చినాయండి ఇప్పటికి. ఆ పక్కన వచ్చేసి వేరే మొక్క. ఆ చుట్టూతో చూడండి గేదెలు అవి. మనకి సైడ్కి పైకి అల్లుకున్న మొక్క వచ్చేసి విర్రజాజి మొక్క అనమాట. మనకి సిటీస్లో విర్రజాజులు సన్నజాజులు మొక్కలు చూడాలన్నా కనిపించవు. విలేజ్లో కూడా అన్ని మొక్కలే కనిపిస్తాయి మనకి ఇక్కడ. ఇది వచ్చేసి బంతి మొక్క చామంతి మొక్క నాకైతే ఐడియా లేదు. ఇదేమో శంకుపూల మొక్క అండి. శంకుపూలు మనకి లావెండర్ కలర్లో వస్తాయి కదా. ఇది ఉంది ఇక్కడ చూపిస్తున్నాను చిన్న శంకుపూలు. అవి మనకి లక్ష్మీదేవి పెడితే చాలా మంచిదండి శుక్రవారం. ఇవేమో డ్రాగన్ మొక్క. ఇంతకుముందు వీడియోలో చూపించాను మీకు డ్రాగన్ మొక్క కాయలు రావట్లేదని, కానీ ఇప్పుడైతే కాయలు వస్తున్నాయండి. మొక్క కూడా బాగా వచ్చింది, బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఇది ఇంకో డ్రాగన్ మొక్క అనమాట. మాకు ఇంటి పక్కన ఓపెన్ ప్లేస్ ఉంటుంది, అందుకని అలాగా మొక్కలు వేసాము. మనకి ఇలా ప్లేస్ ఉంటే కనుక మొక్కలు అవి పెంచుకుంటే చాలా బాగుంటుందండి. ఆర్గానిక్గా అవి హెల్త్కి కూడా మనకి మంచిది. ఇదేమో గుమ్మడికాయ పాదండి. గుమ్మడికాయలు ఉంటాయి కదంటే దిష్టి గుమ్మడికాయలు, బూడిద గుమ్మడికాయలు కాదు. మనకి దిష్టి గుమ్మడికాయలు కడతాం, దిష్టికి తీసి పగల కొడతాం కదా, ఆరెంజ్ కలర్లో ఉంటాయి ఆ గుమ్మడికాయలు అనమాట. మనకి అది కర్రీ కూడా చేసుకోవచ్చండి. బెల్లం వేసుకొని చేస్తారు దోశల్లో, చాలా బాగుంటుంది. మీకు చూపిస్తాను ఎప్పుడన్నా. ఇదేమో ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయండి పెద్ద పెద్దవి, కానీ ఇది చెట్టు చాలా పెద్దగా వస్తుంది. పువ్వులు కూడా చాలా వెడల్పుగా ఉంటాయి. దాని వెనకాల వచ్చేసి గోరింటాకు అనమాట. మన సిటీల్లో గోరింటాకు మొక్కలు అవి కూడా కనిపించవు. గోరింటాకు మొక్క వర్షానికి బాగా ఎగురు పెట్టేసింది.